హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం పెసరపప్పు మరియు బియ్యంతో ఇలాగా కట్టి పొంగల్ చేసి చూడండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అమ్మవారికి ప్రసాదంగా చేయాలన్నా, లేదంటే పండగలప్పుడు ప్రసాదంగా చేసుకోవాలనుకున్నప్పుడు లంచ్ బాక్స్లోకి, డిన్నర్లోకైనా, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి చూడండి. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతుంది. తప్పకుండా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ తీసుకోండి. దీనిలో 1 కప్పు వరకు బియ్యం వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ అనమాట, తగ్గకుండా వేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. పెసరపప్పు 1 కప్పు వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకొని 2-3 సార్లు బాగా మట్టి అంతా పోయే వరకు క్లీన్ చేసేసుకోండి. చాలామంది పెసరపప్పు కొంచెం తక్కువ వేస్తారు, 3/4 కప్పు వరకు. కానీ 1 వేసి చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకొని దీనిలో 1 కప్పు బియ్యం, 1 కప్పు మనం పెసరపప్పు తీసుకున్నాం కదా, మొత్తం 2 కప్పులు. మొత్తం ఇక్కడ నేను 5 కప్పుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను. 5 కప్పులు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా మనకి మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో 1 స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. కంపల్సరీ 3 విజిల్ రావాలి. 2 విజిల్తో అయితే మనకి అన్నం గట్టిగా ఉంటుంది. వేరొక పొయ్యి మీద ఒక 3 కప్పుల వరకు నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. ఇక్కడ కుక్కర్ 3 విజిల్లు వచ్చి చల్లారబెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మూత తీసి చూడండి. మనకి కొంచెం మెత్తగా ఉండాలి అన్నం. ఒకవేళ మెత్తగా లేనట్లయితే కనుక మళ్ళీ కుక్కర్ పెట్టుకోండి. ఇక్కడ 3 విజిల్లు అయితే కరెక్ట్గా ఉడికిపోయింది. గరిటతో అటు ఇటు ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం మరిగించి ఉంచుకుంటున్నాం కదా నీళ్లు, ఈ నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేసుకున్నాం అనుకోండి నీళ్ళు ఎక్కువైపోయో లేదో తెలియదు. కాబట్టి 3 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోద్ది, కానీ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, మళ్ళీ మిగిలిన నీళ్లు కూడా వేసేసుకుందాం. అన్ని నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనకి పల్చగా ఉండాలి. చాలామందికి కట్టి పొంగలి గట్టిగా ఉంటే ఇష్టం. అలాంటి వాళ్ళు నీళ్లు వేసుకోకుండా డైరెక్ట్గా అలానే చేసేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా అయిన తర్వాత 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇది ఉడికేలోపు వేరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నైవేద్యంగా చేసేటప్పుడు నెయ్యి వేసుకోండి. ఒకవేళ నెయ్యి లేదనుకోండి 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నెయ్యి, లేదంటే మొత్తంగా నూనెతో అయినా తయారు చేసుకోవచ్చు. కానీ నెయ్యితో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి బాగా వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం జీడిపప్పు కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో పచ్చిమిరపకాయలు ఒక 4 మధ్య కట్ చేసి వేసుకోండి. 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా బాగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్ది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని బాగా వేగనివ్వండి. ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత మిరియాల పొడి 1 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో ఇంగు 1/4 స్పూన్ వేసుకోండి. మిరియాల పొడి వేసిన తర్వాత ఇంగు వేయడం వల్ల మనకి ప్రసాదం గుళ్ళో టేస్ట్ వస్తుంది. కంపల్సరీ ఇంగు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా వేయించిన పోపు దినుసుల్ని ఆల్రెడీ ఉడుకుతున్న బియ్యం పప్పులో వేసేసుకోండి. పోపు మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి. వేసిన తర్వాత కూడా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పోపు దినుసుల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా దిగుతుంది. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోద్ది. చూడండి, మనకి 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం నెయ్యి, అంటే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల గుమగుమలాడిపోద్ది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలన్నా లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా ఇలా తప్పకుండా చేసి చూడండి. ఇలా చేసినట్లయితే నోట్లో పెడితే వెన్నలా కరిగిపోద్ది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.